ఉందండి బిగ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్? చాలా మంది చిరంజీవిని అంత పెద్ద స్క్రీన్ మీద చూస్తుంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము. మూవీ అయితే ఫుల్ ఎంజాయ్ చేసాము. బ్యాక్ చూసారు కదా చిరంజీవిని, అంటే ఇదే కట్అవుట్ తోటి సేమ్ కట్అవుట్ ఇప్పుడు లేదు. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అయినా కానీ అదే ఎంజాయ్మెంట్ అయితే చేసాము. డైలాగ్స్ కి అయితే థియేటర్ దద్దరిల్లింది. నిజంగా ఫుల్ హ్యాపీ ఫీల్ అయ్యాము. మీకు ఏ సాంగ్ నచ్చింది బాగా? దాయి దాయిదమ్మ అందులో ఫేవరెట్. అందులో ఒక ఫేమస్ డైలాగ్ కూడా ఉంది కదా, చెప్తారా? మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. అయితే ఇప్పుడు విశ్వాంబర రాబోతుంది కదా, విశ్వాంబర పైన మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? అది కూడా డెఫినెట్లీ బాగుంటదని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో అలానే ఇప్పుడు సోనాలి బింద్రే కూడా ఉంది కదా హీరోయిన్, ఆమె రీఎంట్రీ ఇస్తే అదే పాపులారిటీ మెయింటైన్ చేస్తుంది అనుకోవచ్చు? డెఫినెట్లీ అనుకోవచ్చు. అదే గ్లామర్ ఉంది. మొన్న మురారీలో కూడా చూసాము, ఇక్కడ కూడా చాలా బాగుంది. అంటే ఇప్పుడు ఇందిరాలో మనకి చాలా టైప్స్ ఆఫ్ సెంటిమెంట్ సీన్స్ కూడా ఉన్నాయి కదా, మీకు ఏది బాగా కనెక్ట్ అయ్యింది? సెంటిమెంట్ సీన్స్ కంటే కూడా ఫైట్ సీన్స్ నాకు చాలా బాగా నచ్చాయి. ఆ డైలాగ్స్ కానీ సాంగ్స్ కానీ చాలా బాగా ఎంజాయ్ చేసాము. హ్యాపీ బర్త్డే మెగాస్టార్.